खुदाफिज. खुदाफिज. హరిణి, నానా ఎలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నాను నానా. పిన్ని అమ్మ చూసుకున్నట్టే చూసుకుంటున్నానా? అలాగే నానా. జాగ్రత్త బంగారు. లవ్ యూ. లవ్ యూ నానా. ప్రోకర్ నా కొడక. సింగిల్ మాల్టే కదా? అవరే, నేను నీ కేస్ హిస్టరీ స్టడీ చేస్తే నువ్వు నా లైఫ్ హిస్టరీ స్టడీ చేసావా? సార్, దోస్తు కన్నా దుష్మన్లు గుర్తుంచుకోవటం చాలా అవసరం సార్. ఇంకా నన్ను దుష్మన్ లాంటి చూస్తున్నావా? అరే ఏం దా సాబ్, మీరు నాకు దుష్మన్వా? రిలాక్స్, కనిపాకం పెట్టు. నేను ఇంకా ఓల్డ్ మోడలేనా? శత్రువుని కాదంటే బుల్లెట్లు తీసేస్తావు. చేస్తున్నాయి. ఏం దా సాబ్, కావాలా? తీసుకోండి. చల్ చల్ చల్. ఎప్పుడైనా షూట్ చేసిండ్రా? చేస్తున్నా. దయా సాబ్, మీరు దుష్మన్గా ఉన్నప్పుడు దయా సాబ్ అని పిలిచాను. ఇప్పుడు దోస్త్ తయారుగా దయా అని పిలవచ్చా? దయా. దయా. దయా సాబ్. దయా. ఇంటానికి బాగుందిరా. లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయిందిరా. పోతే పోనీ సాబ్, ఏం ఫరక్ పడదు. నా లైఫ్ చూడండి, ఎట్లా పోతే అట్లా పోనిస్తా. నువ్వు పక్క లైఫ్ కదరా కిరికిరి పెట్టేది. నీ లైఫ్కి ఏం ఫరక్ పడుతుంది? చూడనా సాబ్, ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడో చిన్న ఊరిలో పుట్టినా, తిప్పి కొడితే 200 మంది ఉండరు, ఓన్లీ 4th క్లాస్. కానీ ఈరోజు ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏంట్రా ఏ? స్ట్రెంగ్త్. అది స్ట్రెంగ్త్ కాదురా, న్యూసెన్స్ వాల్యూ అంటారు. నీవు రెండు ముక్కలు ఇంగ్లీష్ రాదు, ఆ తెల్లతో ఎలా మెయింటైన్ దానికి ఇంగ్లీష్తో పని ఏమని సార్? లుంగి కూడా పొంగి వజా. సార్ ఇది స్ట్రెంగ్త్ తెలుసు, నీవు అదేంటి? స్ట్రెంగ్త్ అంటే ఏంటో కూడా నీకు తెలియదురా. స్ట్రెంగ్త్ అంటే దమ్ము. నీ గ్యాంగ్లో 22 మందిని లేపేశాను. నీ ముందు కాలు మీద కాలేసి కూర్చున్నాను. పైగా అక్కడి నుంచి ఇక్కడికి జాగ్రత్తగా నన్ను తీసుకొచ్చావు. కొత్త బట్టలు ఇచ్చావు, మంచి మందు ఇచ్చావు. ఇదిరా స్ట్రెంగ్త్ అంటే. ఆంధ్రప్రదేశ్ పోలీసులో బెస్ట్ షూటర్ మన దగ్గర ఉన్నాడు. వాడి దగ్గర బోల్డంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాడిని ఎలా వాడాలి, ఇలా వాడాలా అలా వాడాలా అనే నీచ్ కమీనే ఆలోచనలు ఉన్నాయే, అదిరా న్యూసెన్స్ వాల్యూ అంటే. చేతన అక్కడక్క. అరే దయా, ఏంట్రా నీ స్ట్రెంగ్త్? అబౌవ్ 15 years పోలీస్ ఫోర్స్లో కొట్టించుకున్నావు, సూపర్ కాప్. అదే పోలీసు వాళ్ళు నిన్ను మున్సిపాలిటీలో పిచ్చి కుక్కొని తరిమంటూ తరివారు. ఇదే రా నీ స్ట్రెంగ్త్? మీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సలీం గాడు నిన్నే చంపడానికి ట్రై చేశాడు. ఇది నీ స్ట్రెంగ్త్? నిజమేరా. స్మాలా లార్జా? దిక్కులేక నా దగ్గర పారిపోవచ్చావు.
అది నీ స్ట్రెంగ్త్. చాలా పెళ్ళానికి కాపాడలేకపోయినావు. స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుతున్నాడు. సెల్ఫ్ సర్వీస్ చేసుకోలేవు. సోషల్ సర్వీస్ ఏం చేస్తావురా? హలో డార్లింగ్. When will you come? ఓ నో కమ్, ఫ్రెండ్ కమ్, బిజినెస్, ఆల్ నైట్ టాకింగ్, హైదరాబాద్. యూ స్లీప్, पिलो पिलो. हाँ Okay. एंजॉय. ये क्या टार्जन समझती है क्या? रोज चाहिए साली को. అరే దయా, నీలో ఉన్న పోలీసోడు సచ్చే వరకు మనం ఇద్దరం సారీ. కూల్. ఓకే, టేక్ న్యూ. చూడు చూడు చూడు, ఇందాక ఇది చెప్తూ ఉన్నాను. నీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ సచ్చేంత వరకు మనం ఇద్దరం కలిసి పని సారీరా, చేయాలి. క్లాస్ పగలబెట్టాను. ఓ చూడు. రేయ్, నేను రిజైన్ చేసినప్పుడే నేను పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోయాను రా. అయినా నువ్వు అన్నట్టు పెళ్ళాన్నే కాపాడుకోలేకపోయాను. ఇంకా నేనేం పోలీస్ ఆఫీసర్ని రా. దయా, టైంతో పాటు మనం అన్ని మర్చిపోవాలి, లేకపోతే టైం మనల్ని మర్చిపోద్ది. ఫుల్ ఫిలాసఫర్ అయిపోతున్నావు. జనరలీ మన మెమరీ చాలా వీక్ అనుకుంటాం. మనకు బాగా కావాల్సిన వాళ్ళు పోయినప్పుడు తెలుస్తుంది అది ఎంత స్ట్రాంగ్ అనేది. ఒక విషయం మాత్రం మర్చిపోలేకపోతాను రా, నువ్వు నా భార్యను చంపించుండకూడదు. ఐస్ ఎదురా, ఐస్. పోలీసులకి అండర్వరల్డ్కి రాసుకొని ఒప్పందం ఒకటి ఉంటుంది, ఫ్యామిలీస్ని టచ్ చేయకూడదని. అది నువ్వు ఫాలో అవ్వాల. నా భార్యను ఎందుకు చంపించావురా? వదినమ్మా అని పిలిచావు. నా భార్య చాలా మంచిదిరా. ఏది ఐస్? సార్, నీకు దిగిపోయి ఉంటుంది. నువ్వు అనుకుంటా ఉండొచ్చు దయాగాడికి అన్నీ తెలిసిపోయినాయని, వాడు చాలా డేంజరస్ అని, ఎప్పుడోసారి చంపేస్తాడని, పగ తెచ్చుకుంటాడని. ఐస్ ఇదిగోరా, గన్ తీసుకో, లోడ్ చేసి వేసేయి వేసేయి, లేపాయి. అయిపోయింది, అది అయిపోయింది. చూడు, నేను నీతో పని చేయాలి, ముసుగులో గుద్దులాటొద్దు, ఓపెన్గా ఉందాం. నో మిస్అండర్స్టాండింగ్స్, ఓకే? మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే కలిసి పనిచేయడం చాలా కష్టం. దయా సాబ్, మీరు ఆల్రెడీ మిస్అండర్స్టాండింగ్లో ఉన్నారు. అశోక్ గారు కోర్టు నుంచి ఎస్కేప్ అయింది పగ తెచ్చుకోవడానికి. మీరు వాడి అమ్మాయిని చంపారు, వాడు మీ వైఫ్ని చంపాడు. అయినా అశోక్ నా భార్యను ఎలా చంపుతాడు రా? రివెంజ్ సార్. కరెక్టే. వాడిని అరెస్ట్ చేసినప్పుడు వాడి కళ్ళలో రివెంజ్ చూశాను. ఏదో ఒకటి చేస్తాడనుకున్నాను. కరెక్ట్, అదే చేశాడు. కానీ నేను వాడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదరా. నేను అసలు వాడిని కోర్టుకే తీసుకెళ్ళలేదు. వాడిని అరెస్ట్ చేయగానే చంపేశాను. నా ఒక్కరోజు మీకు ఇచ్చి మిమ్మల్ని 2 రోజులు బతికించాలని కోరుకుంటున్నాను.
నా భార్య చనిపోయినప్పుడు నువ్వు ఫోన్ చేసి అశోక్ గారు చంపాడని చెప్పినప్పుడే నిన్ను అనుమానించా. నా కూతురు అశోక్ ఫోన్ చేసి బెదిరించాడని చెప్పినప్పుడు నా అనుమానం నిజమైంది. నువ్వు అనుకున్నది కరెక్టే. అశోక్ చంపాడని నమ్మిస్తే వాడిని, వాడి గ్యాంగ్ని, వాడి బాస్ చూడటాన్ని అందరినీ చేస్తా. నీ లాభం కోసం నువ్వు ప్లాన్ చేసావు, కానీ నష్టపోయింది నేను. అయినా నేనేం బ్రేక్ అవ్వలేదు. స్టిల్ ఐ డిడ్ మై జాబ్. వన్స్ అ పోలీస్ ఆఫీసర్, ఆల్వేస్ అ పోలీస్ ఆఫీసర్. నా భార్య చనిపోయినందుకు ఇప్పుడు కన్నీరు కారుస్తున్నాను. మీకు తెలుసు కదా సార్, దయా ఈజ్ ఏ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్. అతన్ని క్రిమినల్గా ట్రీట్ చేయకండి. మీరు హోమ్ మినిస్టర్, మీ పవర్స్ ఉపయోగించి అతని మీద ఉన్న ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించండి. అతన్ని మళ్ళీ డిపార్ట్మెంట్లో చేర్చుకోండి ప్లీజ్. సొసైటీకి మేలు జరుగుతుంది. దేవచ్చాడా సార్. హలో, అదే సార్, ఐఎస్ ఏజెంట్ నిజాముద్దీన్ గుల్జార్ హౌస్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వస్తున్నా. బాయ్స్, సార్. నిజాముద్దీన్ గుల్జార్ హౌస్లో ఉన్నాడు. లెట్స్ గో అండ్ క్యాచ్ హిమ్. సార్. లెట్స్ గో. ఎస్ సార్.